సినిమాల ప్రభావంతో హీరోలతో పాటు స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. వరుసగా 7 ఫ్లాపులు ఎదురైనా ఆమె మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంతకీ ఆ గ్లోబల్ స్టార్ బ్యూటీ ఎవరు? ఆమె నటిస్తున్న ప్రజెంట్ సినిమా ఏది? హ్యావ్ ఎ లుక్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్. పాన్ ఇండియా సినిమాల హవా ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమను శాసిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలై వందల కోట్ల వసూలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం 100 కోట్లకు పైగా బడ్జెట్ లేకుండా పాన్ ఇండియా సినిమా తెరకెక్కడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక ఒకవైపు చిన్న సినిమాలు కంటెంట్ తో విజయాలు అందుకుంటుంటే, మరోవైపు భారీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ తో హీరోలతో పాటు హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా భారీగా పెరిగాయి. ఇక స్టార్ హీరోయిన్లు ఇప్పుడు హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం అందరికంటే ప్రత్యేకం. ఇక ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ లో వరుసగా 7 సినిమాలు నిరాశపరిచినా ఆమె మార్కెట్ విలువ ఏ మాత్రమూ తగ్గలేదు. నిర్మాతలు ఇప్పటికీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్టార్ బ్యూటీ మరెవరో కాదు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించిన ప్రియాంక ఇప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇక ప్రియాంక గతంలో రామ్ చరణ్ తో కలిసి జంజీర్ సినిమాలో నటించిన ప్రియాంక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 25 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె నిలుస్తారు. మరోవైపు నయనతార, త్రిష ఒక్కో సినిమాకు 11 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి కూడా భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలపై సంబంధిత చిత్ర బృందాల నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.